నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవాళ సండే కదా. అంకుల్ గారేమో చికెన్ తెచ్చారు. దివ్య మటన్ అంటే చాలా ఇష్టపడుతుంది. అయితే కొంచెం దివ్యకి మటుకు ఒక 1/2 కేజీ మటన్ తెచ్చారనమాట. మొత్తం 2 కలిపి వండేద్దామని అయితే ప్రిపేర్ చేశాను, కానీ టైంకి కుదరలేదండి. అంటే చర్చికి టైం అయిపోతానంటే కంగారుగా ఉంటుంది. మా పిల్లలేమో మాట వినరు. సోమవారమో మంగళవారమో తెచ్చుకుందాం అమ్మ అంటే ఆదివారమే తిన్నట్టు ఉంటుంది అంటారండి వాళ్ళు. అందుకని ఇంకా ఆదివారం అయితే ఇంకా చికెను మీకు తెలిసిందే కదా, ప్రతి వారం చికెనే. అయితే ఎప్పుడన్నా స్వాతి వాళ్ళ ఆయన మటుకు తెస్తారు. ఇంకా అబ్బాయికి దూపుడు మాంసం అని అలాంటివి ఇష్టం, అవి తెస్తారనమాట. సరే ఇంకా మటను చికెన్ కలిపి గబగబా వండేద్దామని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను, కానీ తొందరగా వండలేకపోయాను. అంటే మటన్ అయిపోయింది, చికెన్ మటుకు కొంచెం సగంలో ఆపేసి అయితే చర్చికి అయితే వెళ్ళిపోయామండి. అయితే నిన్న పెట్టిన కామెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ అంటే ఆ మనసు దేవుడు నాకు ఇచ్చాడు, అది ఆయనకే మహిమ చెందాలి. నేనేం పెద్ద గొప్ప ఏమీ చేయలేదండి అందులో. జస్ట్ ఆయన ఆ బైబిల్ చదివితే మనకుండే ఆయన మాటలే మనం నెరవేర్చాలా క్రైస్తవులుగా ఉన్నప్పుడు. తెలియనప్పుడు మనం ఏదన్నా చేయొచ్చు, కానీ తెలిసిన తర్వాత కూడా మనం అలా చేయకూడదు. కానీ నిన్న అందరూ నన్ను మీరు మంచోళ్ళు అది ఇది అంటే నాకు కొంచెం బాధ వేసిందంటే, మీ అభిప్రాయం మీరు చెప్పారు. బాధ అంటే కొంచెం దేవుడికి మహిమ చెందాలండి, నాకు కాదు. నేను మనిషిని, చేయవలసిందే చెయ్యాలి. అది నిజంగా ఆ హృదయం నాకు దేవుడు ఇచ్చాడు. నేను దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మా తల్లిదండ్రులను బట్టి కానీ లేకపోతే మా పూర్వీకులను బట్టి కానీ ఆ హృదయం వచ్చింది, దేవుడు అది ఇచ్చాడని నేను అనుకుంటాను. అది చిన్నప్పటి నుంచి రావాలండి ఆ గుణం, మధ్యలో ఎవరికి రాదు. తర్వాత దేవునిలో ఆ బైబిల్ చదివినప్పుడు ఆ దేవుళ్ళో ఎదుగుతున్నప్పుడు వస్తుంది. నిజంగా పాటించాలన్న ఇది వస్తుంది అన్నమాట. అది నేను చెప్పేది. అలాగా అందరూ నాకు థ్యాంక్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అంతా నా తండ్రి అయిన యేసయ్యకే ఆ ఘనత మహిమ చెందాలండి. ఆ తర్వాత ఈ కూర అయితే సగంలో నేను వేసేసి, అంటే కారం వేసేసి ఇంకా మగ్గుతుందిలే అని చెప్పేసి టైం అయిపోతుందండి. తర్వాత ఏమో ప్రభురాజ సంస్కారం అనమాట. అంకుల్ గారు ఏమో దెబ్బలాడేస్తున్నారు. వాళ్ళేమో పిల్లలందరూ వెళ్ళిపోయారు, లేట్ అయిపోతుందని ఇంక నేను కారం వేసేసి ఇంక స్టవ్ అయితే ఆరిపేసి నేను కూడా బయలుదేరిపోయానండి. అంటే వచ్చేటప్పటికి అది కొంచెం మగ్గుతుంది, తర్వాత వచ్చాక ఇంకా ఆ మసాలా కారం అవన్నీ వేయొచ్చని. ఇంకెక్కడ ఒక విషయం చెప్పాలండి. నేను నైట్ టైము అందరూ వీడియోస్ చూస్తాను. పగలైతే అంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు మనకి చేసినప్పుడు వాళ్ళ వీడియోలు కూడా చూడాలి కదా. అయితే నైట్ టైం అయితే ఎక్కువ మీరు గమనించే ఉంటారు, ఎక్కువ మ్యాక్సిమం నేను నైట్ టైమే సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడే నాకు కుదురుతుంది. పగలంతా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, అందుకే పగలు కుదరదండి. లైట్లు ఆరిపోయినా అక్కడ ఉందా లైట్, స్టవ్వా ఆరిపేసాను. ఇంతకు ముందు అయితే యూట్యూబ్ పెట్టిన కొత్తలో అందరికీ చాలామందికి సపోర్ట్ చేసేదానండి. నిజంగా ఒక్కొక్క రాత్రి అయితే నాకు తెల్లవారిపోయింది. అంటే నాకు తెలియదు కదా, కొత్త బెచ్చగాడికి పొద్దు ఎరగడం అన్నట్టు. అలాగా నేను చాలా నైటు అంటే నేను మ్యాక్సిమం తెల్లవారుజామున 3ంటికి ప్రేయర్ చేసుకుంటాను. ఆ టైం వరకు కూడా సపోర్ట్ చేస్తూనే ఉండేదాన్ని. అయ్యేది కదా, అలా చెయ్యాలేమో అనుకునేదాన్ని. అయితే ఇప్పుడైతే అలా చేయలేకపోతున్నానండి. అంటే తర్వాత తెలిసిందండి, మనకు సపోర్ట్ చేసేవాళ్ళకే చేస్తున్నాను అన్నమాట. అందరికీ చెయ్యాలని ఉంది, కానీ నేను కూడా చేయలేను కదా అందరికీ. అయితే పగలేమో అంటే బొమ్మలు పెట్టేస్తే ఏదో చూడకుండా పెట్టిస్తారేమో అనుకుంటారని పగల వాళ్ళతో మాట్లాడుతూ కూడా వీడియో అయితే చక్కగా ప్లే చేసేయచ్చు, కానీ ఎంతో కొంత కామెంట్ అయితే రాయాలి కదా అని పగలు ప్లే చేయను. కొంతమంది నన్ను నమ్మేవాళ్ళు అయితే నేను రాగానే ప్లే చేసేస్తానండి, తర్వాత మళ్ళీ కామెంట్ పెడతాను. అలా ఉంటుంది. దయచేసి
లేట్ అయినా సరే నేను నాకు సపోర్ట్ చేసిన ఎవరికి కూడా నేను సపోర్ట్ చేయకుండా ఉండనండి. అయితే ఒక విషయం ఏంటంటేనండి, నేను కామెంట్ అయితే వీడియో కిందే పెడుతున్నాను, కానీ అక్కడ కామెంట్ అయితే ఉండట్లేదు, మరి ఎందుకో తెలియడం లేదు. చాలా రోజుల నుంచి ఇలా జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ కామెంట్ చూస్తే ఆ కామెంట్ ఉండట్లేదు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళు చూడలేదని అనుకుంటారు కదా అని మ్యాక్సిమం పోస్టులు అయితే పెడుతున్నానండి. కొన్ని గుర్తుంటున్నాయి, కొన్ని గుర్తుండట్లేదు, అలా అన్నమాట. అంటే ఇంక మొత్తానికి ఫుల్గా అయితే చూస్తానండి, అందులో ఏ డౌట్ లేదు. ఎవరు నేను ఓపెన్ చేశానంటే మటుకు మొత్తం చివరి వరకు నేను ఉంచుతాను. నేను మధ్యలో కట్ చేసేయడం అలా ఏం చేయను, నాకు అలా ఇష్టం ఉండదు. అంటే మనం చేసే పని పర్ఫెక్ట్గా చేయాలనే నా తాపత్రయము. లేదనుకోండి ఎవరో అడగరు, మనల్ని బలవంతం ఏమీ చేయరు, ఇలా చెయ్యి అలా చెయ్యి నువ్వు చెయ్యాలి అని ఏమి ఉండదు కదా, ఎవరు అడగరు కదండి. కాకపోతే మనం చేసే పనిలో మనం నీతి అనేది ఉండాలనేది నా ఉద్దేశం. నేను ఈ పనే కాదండి, ఏ పని చేసినా సరే ముందు నేను భయపడేది దేవుడికే, మనుషులకు కాదు. నేను ఏ పని చేసినా సరే దేవుడు చూస్తున్నాడు పైనుంచి అనిపిస్తుందండి. అంటే మనల్ని ఎవరు చూడలేదులే, మనం చూసామా లేదా అలా ఉండదు నాకు. అయితే ఇంకా మేమైతే ప్రేయర్కి అయితే వెళ్ళామండి. ఈవిడ వచ్చింది. ఈ ఆంటీ గారు ఆల్రెడీ మహారాష్ట్ర అంటే బొమ్మాయి. మరి వాళ్ళ నాన్నగారికి బాగాలేదట, పేరు పరిమళ, ఈ 3 ఆడపిల్లలంట. వీళ్ళ నాన్నగారికి అసలు బాగాలేదంట, హాస్పిటల్లో ఉన్నారంట. అంటే లేవలేరంట, సరిగ్గా గుర్తుపట్టట్లేదంట, మంచం మీదే అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ కోసం ప్రేర్ చేయమని అడుగుతున్నారు. బాబులాలు వాళ్ళ నాన్నగారి పేరు. వారి గురించి ప్రార్థన చేయమంటున్నారు. వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నామని చెప్తున్నారు. నేను ఓన్లీ ఛాయ్ ఒకటే తాగుతున్నాను, నేను ఉపవాసం ప్రార్థన చేస్తానని చెప్తున్నారు. వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. వీళ్ళ సైడ్ వ్యాపారం చేసుకోవడానికి వచ్చేసి 5 సంవత్సరాలు అవుతుందంట. మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. లేదు సాక్షి చేయండి. ఆవిడెవరో తెలియదండి, మహారాష్ట్ర నుంచి 5 సంవత్సరాలు అయిందంట వచ్చి. అయితే గాజులు అమ్ముకుంటుంది అనమాట. అయితే గాజులు అమ్ముకునేటప్పుడు అక్కడ పాటలు అవి వినబడి వచ్చి సాక్ష్యం అయితే చెప్పింది. అలా జరిగింది, తన కోసం ప్రేయర్ చేయమని వాళ్ళ నాన్న కోసం కొంచెం ట్రాన్స్లేషన్ చేయమంటే మన ఝాన్సీ చేసిందనమాట. ఇంకా అలాగా అందరూ కూడా ఏదన్నా సరే, మీకు చాలామందికి చర్చికి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది, వెళ్ళలేని వాళ్ళకి అయితే తెలియదు కదా. చర్చిలో సాక్ష్యాలు చెప్తారు. చర్చిలో సాక్ష్యం చెప్పడం అంటే దేవుడికి చెప్పినట్టండి. ఆసామాసిగా అబద్ధం ఆడడానికి అది దేవుడు వింటాడు, అబద్ధం ఆడడానికి కుదరదు. ఖచ్చితంగా దేవుడు చేసిన మేలు ఉంటే మేలు, ఏదైనా ప్రేయర్ అంటే ప్రేయరు, అది చెప్పుకోవాలి దేవుడి సన్నిధిలో. అయితే ఇంకా ప్రభురాత్రి సంస్కారం అండి. అయితే ఇంకా ద్రాక్షారసముని రొట్టె కోసము పాస్టర్ గారు అయితే ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా అందరికీ ద్రాక్షారసము రొట్టె అయితే ఇచ్చారు. మొదట ఆదివారం కదండి, కొంతమంది 2వ ఆదివారం తీసుకుంటారు, కొంతమంది ప్రతి వారము తీసుకుంటారు. ఈ విషయం ఇంతకు ముందు కూడా మీకు చెప్పినట్టు అనిపిస్తుంది, చెప్పినట్టు ఉన్నాను అనుకుంటాను. ఇగోండి పినిహాసు అందరూ కానుకలు వేస్తానంటే పినిహాసు కూడా అందరు కానుకలు అడిగి తీసుకెళ్లి పినిహాస్ వేసేస్తున్నాడండి. అవునా ఏంటి, చాలా సార్లు చాలా సార్లు ఎట్టాను మీ ఫ్యామిలీని, ఇంకా భలే చెప్తున్నారు. ఇంకా దైవే బోల్డ్ సార్లు ఎట్టాను, ఇప్పుడు ఎడతాను. ఇదిగోండి జ్యోతి గారి ఫ్యామిలీని చూపించలేదంటే ఇవి ఎన్నిసార్లు చూసారో మీరు చెప్పండి ఒకసారి. ఫ్రెండ్స్ మీరు అందరూ చెప్పాలి ఎన్నిసార్లు చూసారు ఇవి. మా ఫ్యామిలీయే కనబట్టలేదు అంటున్నారు వీళ్ళు. మీ అందరికి హాయ్ చెప్తున్నారండి. చిన్నాడు ఆడేమో పెద్దాడు, హాయ్ అని చెప్పు. హాయ్ చెప్పడాడు, ఈడే చెప్తాడు. కాదు చెప్పాను కదా నవ్యాకి.
ఈడు వేసేస్తాడంట. నా దగ్గరకు వచ్చి ఈ అంటున్నాడు. వాళ్ళని వీడియోలో పెట్టలేదంటండి. కామెంట్ చేయండి ఎంతమంది చూసారు ఇంతకుముందు వీడియోలో జ్యోతిని అలా అమ్మాయిని. అయితే ఇంక ఇక్కడేమో పినిహాస్ ఏమో మాతో వస్తానని ఏడుస్తున్నాడు. వాళ్ళేమో ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు. ఆటో అబ్బాయి కొంచెం లేట్ అయిందనమాట. సరే మేము బయలుదేరిపోతానంటే ఇక్కడ జైనా కూడా నేను వస్తాను అన్నది, కానీ అది కాలిపోతుంది ట్యాంక్ అని దిగిపోయిందండి. సరే ఇంక మేమైతే ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నాము. కూర వండాలి కదా, మళ్ళీ సగంలో ఆపేసాను కదా పొద్దున్న. నాకు సపోర్ట్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా వీడియోస్ చూడలేకపోతే మీకు నచ్చితే తప్పనిసరిగా చూసి మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది లైక్స్ అయితే తెలియడం లేదో మరి లేకపోతే మర్చిపోతున్నారో తెలియడం లేదు. కొద్దిగా లైక్ అయితే చేయండి, ఎందుకంటే కొంతమందికి రీచ్ అవుతుందంట వీడియో లైక్ చేయడం వల్ల. అది రిక్వెస్ట్ అనమాట నాది. ఇంక ఇంటికి వచ్చాను. ఇంకా కూర అది కొంచెం మసాలా అది వేసేసి కొత్తిమీర అవన్నీ వేసి మళ్ళీ కొంచెం పొయ్యి మీద పెట్టానండి. అంకుల్ గారు ఏమో ఇంకా దివ్యకి క్యారేజ్ పట్టుకెళ్ళాలి, కంగారు పడుతున్నారు. నవ్య ఇంకా భోజనం చేసేస్తుంది. నవ్య కూడా మధ్యాహ్నం నుంచే డ్యూటీకి రమ్మన్నారంట. తను మధ్యాహ్నం నుంచి వెళ్దామని ఇంకా తను కూడా బయలుదేరుతుంది. చర్చికి వెళ్ళి వచ్చాం కదా, ఇంకా తనేమో ఇంకా అందరికీ బాయ్ చెప్పి దివ్యకి కూడా క్యారేజ్ పట్టుకుపోతున్నారు. ఇంకా వీళ్ళు మటుకు నవ్య వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మటుకు చాలా హ్యాపీగా బాయ్ చెప్తున్నారు. మళ్ళీ వచ్చేటప్పుడు పప్పలు తెత్తది కదండి, హ్యాపీగా చూస్తారు తన కోసం ఎదురుగా. ఇంకా సరే ఇంకా అంకుల్ గారు అలా వెళ్ళారు కదా, మేమైతే ఇంక భోజనం పెట్టేసుకొని భోజనం చేసేస్తున్నాం. సండే అయితే మాకు ఇలా జరిగిందండి, చాలా హ్యాపీగా. సండే మటుకు చర్చికి వెళ్ళి వస్తేనే హ్యాపీ అనిపిస్తుందండి, లేకపోతే చాలా మనసు బాధగా ఉంటుంది. ఇంకా మేమైతే ఇంక భోజనం చేసాం. ఈ లోపు అంకుల్ గారు వచ్చారు. ఇక్కడ పినిహాస్ అలిగాడండి. అయితే సౌండ్ పెట్టి మాటలు వినిపిద్దును, కానీ అక్కడ టీవీ సౌండ్ వస్తుంది, అది కొంచెం కాపీరైట్ పడుతుందని నేను పెట్టలేదు. వాళ్ళ తాతని నువ్వు కూడా తిను అని అడుగుతున్నాడండి. నాకు చాలా ముచ్చటేసింది. మనవరాళ్ళు వచ్చేసరికి అమ్మమ్మలో తాతయ్యల పోస్ట్ చాలా బాగుంటుందేమో అనిపించింది నిజంగా. నాకైతే చాలా వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి రా అని చెప్పి అడుగుతున్నాడు. ఇంకా అంకుల్ గారు కూడా వచ్చేసారు భోజనానికి. ఇంకా అందరం కలిసి భోజనం చేస్తున్నామండి. ఒక్కొక్కసారి కలిసి చేయలేము, అంతే ఒక్కొక్కసారి అందరం కలిసి భోజనం చేసేటప్పుడు మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి మరి, బాయ్.